ఒక బాంబ్ని ఐఈడి బాంబ్ని డ్రోన్ లోపల ఇన్సర్ట్ చేయడం ఎలా, అది ఎట్లా వాళ్ళు ఇన్సర్ట్ చేస్తారు అనేది ఒకసారి డెమోలాగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం దేవ్ గారు చేశారు. సార్ ఇప్పుడు ఇది డ్రోన్, దీంట్లో ఒక బాంబ్ అమర్చాలి, ఆ బాంబ్ని వేరే దగ్గర డ్రాప్ చేయాలి, ఏ రకంగా చేస్తారు ఒక డెమో రూపంలో చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బాంబ్ అనుకుంటే కనుక దీన్ని మనం వ్యాక్సినేషన్కి వాడుతున్నాము. పర్టికులర్గా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వ్యాక్సినేషన్ పంపించడానికి. దీన్నే మనం కానీ బాంబ్ అనుకుంటే కనుక ఇది చేయొచ్చు, బాంబ్ని అటాచ్ చేయొచ్చు. జస్ట్ లైక్ పేలోడ్ ఎలా పెట్టామో మనం దాన్ని అట్లాగే ఇది చేయగలుగుతాము. డ్రోన్ను కంప్లీట్గా ఇట్లాగే ఫ్లై అవుతా పోతుంది అది. దీన్ని పర్టికులర్గా మనం జీపీఎస్ పాయింట్ ద్వారా ఏ లొకేషన్లో కనుక మనం డ్రాప్ చేయాలనుకుంటున్నామో అదే ఆపరేటరు దీన్ని డ్రాప్ చేస్తాడు. దీంట్లో అటానమస్ డ్రోన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇవి అటానమస్ డ్రోన్ తోటి అయితే కనుక మనం పర్టికులర్గా ఏ ప్లేస్లో కనుక మనం డ్రాప్ చేయాలనుకుంటున్నామో ఆ లొకేషన్ జీపీఎస్ లొకేషన్ కనుక మనం ఫీడ్ చేసినట్టయితే కనుక దాంట్లో నుంచి ఫ్లై చేయగానే ఆటోమేటిక్గా ఇది ఆ పర్టికులర్ ప్లేస్కి వెళ్ళిపోతుంది, అక్కడ డ్రాప్ చేసేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఇక్కడ బాంబ్ పెట్టారు, ఈ డ్రాపింగ్ సంబంధించి దీని సెట్టింగ్ కావచ్చు, ఇది ఖచ్చితంగా ఆ ప్లేస్లోనే ఆ జీపీఎస్లోనే అది రిలీజ్ చేసేటువంటి టెక్నాలజీ అదేంటి? ఆ లొకేషన్కి ఆ పర్టికులర్గా వెళ్ళిన తర్వాత మనము లాక్ రిలీజెస్ ఉంటాయి. ఓకే, దీనికైతే కనుక మనం లాక్ బెల్ట్ పెట్టలేదు కానీ దీనికి లాక్ రిలీజ్ ఉంటుంది. జస్ట్ మనకి బటన్స్లో ఒక బటన్ కనుక మనం ప్రెస్ చేసినట్టయితే కనుక దెన్ ఆటోమేటిక్గా రిలీజ్ అవుతుంది. ఓకే, ఆ లాక్ రిలీజ్ అయిన వెంటనే ఈ బాంబ్ అంతా కింద పడుతుంది. సో ఒకవేళ అనుకున్న ప్లేస్లో పడకుండా వేరే ప్లేస్లో పడితే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అనుకున్న ప్లేస్లో జరిగినా పడినా అదే ప్రమాదం. కానీ ఇది అంటే క్యారింగ్లో ఎంత కేజెస్ని క్యారీ చేస్తుంది, డ్రోన్ను బట్టి ఉంటుందా లేకపోతే వాళ్ళు పెట్టే ఆ సైజుని బట్టి ఉంటుందా? డ్రోన్ బట్టి ఉంటుంది. ఇప్పుడు చిన్న డ్రోన్లు కూడా ఆల్మోస్ట్ ఆల్ 1 kg నుంచి 1.5 kg పేలోడ్ తీసుకోగలిగిన డ్రోన్స్ కూడా వచ్చినాయి. ఇప్పుడు అది మోటార్స్ని బట్టి దాని యొక్క శక్తిని బట్టి ఇవి మోటారు దీన్ని బట్టి జరుగుతూ ఉంటుంది. అది దీంతో మనం 1 kg నుంచి 2 kg బాంబ్స్ వరకు కూడా ఉపయోగించవచ్చు చిన్న డ్రోన్స్లో కూడా. ఇది పెద్ద డ్రోన్. ఇది దీంట్లో అయితే కనుక మనం 2 kg వరకు దీని పేలోడ్ యూజ్ చేయగలుగుతాం. పెళ్ళిళ్ళప్పుడు కానీ వాటికి వాడితే కొంత సమయం తర్వాత బ్యాటరీ అయిపోతుంది. ఎంత రేడియస్లో ఎంత టైంలో ఈ అనుకున్న టైంలో అది రిలీజ్ చేసే అవకాశం ఉంది? ఈ టైమ్ ఆఫ్ డ్రోన్స్ వచ్చేదానికి 20 నుంచి 25 నిమిషాల్లో ఫ్లై చేసే ఇది ఉంటుంది. ఇది మనకి 15 meters per second, అంటే ఆల్మోస్ట్ ఆల్ 60 kilometers per hour వెళ్ళే పవర్ తోటి ఈ డ్రోన్స్ ఉంటాయి ఇవి. దీంతో ఎంత స్పీడ్గా అంటే మనకి నియర్ బై దగ్గర ఉన్న ప్లేసెస్లో అయితే కనుక ఇది చేయగలుగుతారు. ఇదే కాకుండా మనకి 30-40 kilometer రేడియస్లో పనిచేసే డ్రోన్స్ కూడా ఉన్నాయి. అట్లాంటి డ్రోన్స్ కనుక వాడితే కనుక 30-40 kilometers 50 kilometers, ఇంకా ఫిక్స్డ్ వింగ్ వాడితే కనుక దెన్ 200 kilometers కూడా వెళ్ళే డ్రోన్స్ ఉన్నాయి. వాటి ద్వారా కూడా వీటిని డిప్లాయ్ చేయగలుగుతారు. జమ్మూ కాశ్మీర్లో జరిగిన డ్రోన్ అటాక్ అనేక సందేహాలను తావిస్తుంది. చిన్న చిన్న పెళ్ళిళ్ళకు, ఫంక్షన్లకు, షూట్లకు వాడే డ్రోన్ని ఏకంగా బాంబులని విడుదల చేయడానికి, బాంబులు వేయడానికి వాడుతున్నారంటే ఈ డ్రోన్ ఏ రకంగా పనిచేస్తుంది, నిజంగానే ఈ బాంబులను క్యారీ ఏ రకంగా చేస్తుంది అనేది డ్రోన్ ఎక్స్పర్ట్ దేవ్ గారు ఉన్నారు. ఈరోజు ఆయనతో అడిగి తెలుసుకుందాం. సార్, మీరు డ్రోన్ ఎక్స్పర్ట్, చాలా డ్రోన్స్ చూస్తుంటారు. ఈ డ్రోన్లో ఐఈడి బాంబ్స్ను అమర్చడం ఏంటి, అది ఫ్లై అయ్యి అక్కడికి పోయి వేయడం ఏంటి, అసలు ఇది వినడానికే చాలా కొత్తగా ఉంది, దేశానికి పెద్ద థ్రెట్గా మారింది డ్రోన్లకు సంబంధించి, మీరేం చెప్తారు? ఇప్పటి వరకు మనకి డ్రోన్లతోటి మనం వీడియోలు తీయటం, పెళ్ళిళ్ళకి వీడియోలు తీయటం, తర్వాత మనకి క్రాప్ మేనేజ్మెంట్ కానివ్వండి, లేకపోతే సర్వేలు మ్యాపింగ్ చేయడం మాత్రం చూసాం ఇప్పటి వరకు. బట్ వీటితోటి పేలోడ్లు ఎట్లయితే మనము కెమెరాల్లోనూ వేరే పేలోడ్ని ఎట్లయితే అటాచ్ చేస్తున్నామో సేమ్ పేలోడ్ కిందనే బాంబును కూడా దానికి ఐఈడి బాంబులు లాంటివి కూడా వాటిని అటాచ్ చేయొచ్చు. మనము పర్టికులర్గా ఏ ఏరియాకి అయితే మనం ఇది చేసామంటే ఆ ఏరియాలో పర్టికులర్గా ఆ ఏరియా నుంచి మనము రిలీజ్ చేసామంటే కనుక ఆ బాంబు పర్టికులర్గా ఆ ప్లేస్లో పడుతుంది. అది సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక డ్రోన్, దీనికి ఐఈడి బాంబ్ని ఏ రకంగా ఇన్సర్ట్ చేశారు, ఈ బాంబ్ని వాళ్ళు అనుకున్న డెస్టినేషన్ ప్లేస్లో ఏ రకంగా వేయగలుగుతారు? దీనికి ఎట్లయితే మనం డ్రోన్కి ఎట్లయితే పెట్టామో ఇక్కడ మనము పేలోడ్ని పెట్టినట్టుగానే ఐఈడి బాంబ్స్ని పెట్టగలుగుతాం. అది పెట్టిన తర్వాత దీనికి ఆర్సీలో రిలీజెస్ ఉంటాయి, దాంట్లో రిలీజ్ చేయొచ్చు. మనం ఏ పర్టికులర్గా ఏ ప్లేస్కి అయితే మనం తీసుకెళ్లాలో, ఈవెన్ 20 kilometers కానీ 10 kilometers కానివ్వండి, ఆ ఏరియాకి వరకు తీసుకెళ్ళి అక్కడ కనుక మనం రిలీజ్ చేసామంటే కనుక ఈ పేలోడ్ నుంచి బాంబు కింద పడుతుంది. చిన్న డౌట్ ఏంటంటే డ్రోన్, ఇప్పుడు ఇది డ్రోన్ పెద్దగా ఉంది కాబట్టి మీరు చెప్పినట్టు దీన్ని అమర్చడానికి ఛాన్స్ ఉంటుంది, కానీ వాళ్ళు చాలా స్మాల్ డ్రోన్స్ వాడుతున్నారు. అది ఉండేదే చాలా స్మాల్ డ్రోన్, దాంట్లో ఐఈడి అనేది ఏ రకంగా ఫిక్స్ చేస్తారు? ఇప్పుడు దానికి సంబంధించిన పేలోడ్ ప్రతి డ్రోన్కి కూడా దానికి పేలోడ్ ఎంతవరకు హ్యాండిల్ చేయగలదు అనేది ఉంటుంది దానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ అండ్ 250 grams దగ్గర నుంచి మనం 1 kg 2 kg వరకు కూడా మోయగలిగిన డ్రోన్లు ఉన్నాయి. ఇప్పుడు ఇది పెద్ద డ్రోన్, కానీ దీనికంటే చిన్న డ్రోన్లు కూడా ఈవెన్ 1/2 kg నుంచి 2 kg పేలోడ్ మోయగలిగిన డ్రోన్లు ఉన్నాయి. అట్లాంటి చిన్న డ్రోన్స్ తోడు కూడా దానికి కనుక లోడ్ చేశారంటే కనుక దెన్ తీసుకెళ్ళి ఫ్లై చేసి దాన్ని పేల్చగలుగుతారు.
ఈ డిఆర్డిఓ డెవలప్మెంట్ చేసిన ఇంద్రజాల ఏ రకంగా పనిచేస్తుంది, దాని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, అది నిజంగానే పనిచేస్తుందా? యా, ఈ డిఆర్డిఓ ఇంద్రజాల అనేది తప్పకుండా పనిచేస్తుంది. మన డిఆర్డిఓ చేసిన టెక్నాలజీ చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇది. దీని ద్వారా మనము ఈ డ్రోన్ని యాక్చువల్గా మన పరిధిలోకి రాకుండా, ఎక్కడైతే ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయో వాటిలోకి రాకుండా ఇది ఆపగలుగుతుంది. ఇది 3 కిలోమీటర్ రేడియస్లో దీన్ని డ్రోన్ డిటెక్ట్ చేయగలుగుతుంది. అట్ ది సేమ్ టైం దాన్ని లేజర్ కిరణాల ద్వారా కూడా డ్రోన్ కూడా డిస్ట్రాయ్ చేసే అవకాశం ఉంది. ఈ రోబోటిక్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ టెక్నాలజీ కూడా ఇంద్రజాలలో ఉందని చెప్తున్నారు, అది ఎట్లా పనిచేస్తుంది? యా, ఈ ఇంద్రజాలలో మనకి 4 రకాల టెక్నాలజీని వాడారు. ఒకటి రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీ ఒకటి వాడారు, రోబోటిక్స్ వాడారు, అట్ ది సేమ్ టైం ఐఆర్ కెమెరాస్ని వాడటం జరిగింది, ఐఆర్ టెక్నాలజీని వాడటం జరిగింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని కూడా వాడటం జరిగింది. ఈ 4 టెక్నాలజీని వాడి ఈ డ్రోన్ యాంటీ డ్రోన్ సిస్టమ్ని ఇంద్రజాల్లో ఉపయోగించడం జరిగింది. ఈ పెద్ద డ్రోన్లను ఐడెంటిఫై చేయగలుగుతున్నారు, ఇంద్రజాలు ఉపయోగపడుతుంది వచ్చే రూట్ని. కానీ చిన్న చిన్న డ్రోన్స్ని ఐడెంటిఫై చేయాలంటే కైనటిక్ సిస్టమ్ ద్వారానే ఐడెంటిఫై చేయాలని చెప్తున్నారు, దాని గురించి ఏం చెప్తారు? ఈ కైనటిక్ సిస్టంలో వీటిని చిన్న వాటిని అంటే ఇప్పటి వరకు మనకి రేడియో ఫ్రీక్వెన్సీ వీటి ద్వారానే ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. జనరల్గా మనం ఈ వాడే డ్రోన్లన్నీ కూడా 2.4 మెగాహెచ్ఎస్ అండ్ 5.8 మెగాహెచ్ఎస్లో పనిచేస్తూ ఉంటాయి. వీటన్నిటిని కూడా ఆ మెగాహెచ్ఎస్లో ఉన్న వాటిని అన్నింటిని కూడా మనము ఐడెంటిఫై చేయగలుగుతాము, అట్ ది సేమ్ టైం ఆపగలుగుతాము.